ఇది అరటికాయ పచ్చడి అండి. చూస్తే చికెన్ పచ్చడిలానే ఉంది కదండి, కానీ ఇది అరటికాయతో చేసిన అరటికాయ పచ్చడి అండి. అరటికాయలు ఒక 3 తీసుకొని ఆయిల్ రాసి వాటర్లో వేసి ఉడికించుకోవాలండి. ఒక 5 నిమిషాలు సరిపోతుంది, ఎక్కువ ఉడకకూడదు. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత అలా పొట్టు ఒలుసుకోవాలండి. అందరికీ నమస్కారం అండి. మా తెలుగింటి ఛానల్కు స్వాగతం. నేను అరటికాయ పచ్చడి తయారు చేశానండి. ఇదే ఫస్ట్ టైం తయారు చేయడం. ఎప్పుడు కూర వండితే గుజ్జుగా ఉంటుందని తినబుద్ధి కావట్లేదు అనేసి పచ్చడిలా ట్రై చేద్దామనేసి చేశాను. చాలా బాగా కుదిరిందండి పచ్చడి. అలా పొట్టు ఒలిసిన తర్వాత అన్నీ ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం మామూలుగా మీడియం సైజు ముక్కలే కట్ చేసుకోవాలండి. ఇది నిల్వ పచ్చడి అండి, ఒక నెల రోజులైనా ఉంటుంది. పొయ్యి మీద ఆయిల్ పెట్టేసుకొని కాగిన తర్వాత అవి వేయించుకోవాలండి. ఈ సాంబార్లోకైనా ఉట్టిగా మనకి నోరు బాగలేకపోయినా ఉట్టి ముక్కలైనా తినొచ్చండి, అంత బాగుంటాయి. అలా దూరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. వాటిలో కావలసినవి చూద్దాం ఇప్పుడు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అది ఉప్పు, జీలకర్ర మెంతులు కలిపి పట్టిన పొడి అండి అది, కారం, నిమ్మరసం, తాలింపుకు కావలసినవి ఎండుమిర్చి అండి, కరివేపాకు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, తాలింపు గింజలు, ఇంగువ, ఇవన్నీ ముందే రెడీ చేసి పెట్టుకోవాలండి. తాలింపులో వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు అవసరం వద్దు అనుకున్న వాళ్ళు వేసుకోకుండా ఏం కాదు. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము, జీలకర్ర మెంతుల పొడి వేస్తాం కాబట్టి. జీలకర్ర మెంతుల పొడి మాత్రం మెంతులు కొన్ని ఒక 1/2 స్పూన్ వేయాలి. జీలకర్ర మాత్రం 1 స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. అలా కాలుతున్నప్పుడే, తాలింపు మరుగుతున్నప్పుడే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. అలా దూరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే పసుపు, ఇంగువ వేసుకోవాలండి. వేసుకొని తాలింపుని పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు పచ్చడి కలుపుదామండి. ఒక 2 స్పూన్లు కారం చూసి వేసుకోవాలండి. కారం పిల్లలు తింటారు కదా, కొంచెం తక్కువ వేసుకోవాలి పిల్లలు తినేదైతే. 1.5 స్పూన్ ఏమో ఉప్పు వేసుకున్నాను. జీలకర్ర మెంతుల పొడి 1 స్పూను, నిమ్మరసం అన్నీ వేసి కలిపేసి మనం తాలింపు వేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అది కూడా కలిపేసి చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చాలా బాగుందండి. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుందండి పచ్చడి మాత్రం.